ఈ డబ్బా ఏంటనుకుంటున్నారా? అసలు కువైట్‌లో రీచార్జ్ ఎలా చేయించుకుంటారో ఈరోజు అయితే నేను చూపించేస్తాను రండి. మనకి ప్రతి జమ్యాలో ఇలాంటిది బాక్స్ అనేది ఉంటది. అది పెద్ద జమ్యాలో మాత్రం ఉంటది. మనం ఈ బాక్స్ దగ్గరికెళ్ళి ఒక పర్సన్ అయితే ఉంటాడు. అతను లేకపోతే మాత్రం మనకి మధ్యలో ఉంటది చూడండి. ఇంగ్లీష్ నొక్కిన వెంటనే మధ్యలో నొక్కిన తర్వాత మనకి నంబర్ అయితే అడుగుతది. మన నంబర్ అయితే టైపింగ్ అనేది చేయాలి. జమియా అంటే షాప్ అనమాట. కొట్టు. నంబర్ అయితే మనం టైప్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నంబర్ టైప్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలి. కంగారు పడకూడదు. తర్వాత మనకి ఎంత అమౌంట్ అనేది కొట్టాలన్నమాట. 5 అని కొట్టిన తర్వాత మనకి కింద చూపిస్తుంది చూడు అక్కడ డబ్బులేసిన తర్వాత మనకి ఆటోమేటిక్‌గా మనది అవుతే పని అవుతే అయిపోద్ది. అంటే పని అంటే కాదు మన రీచార్జ్ అయితే అయిపోద్ది అన్న మెసేజ్ అయితే వచ్చేద్ది. వితిన్ సెకండ్ ఓ 2 సెకండ్‌లో మనకి రీచార్జ్ అయిపోద్ది. మనకి ఇది వచ్చిన ఈ పేపర్ అయితే మన చేతిలోకి వచ్చిన వెంటనే మన రీచార్జ్ అయిపోయిందని చెప్పేసి కన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తే మనం పేపర్ తీసుకుని వెంటనే సర 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 మన రూమ్‌కి అయితే వెళ్ళిపోవచ్చు. మనకి ఈ అవసరానికి కూడా మనకు కార్ అయితే ఇస్తారు. ఎందుకంటే ఫోన్ లేకపోతే వాళ్ళకి ఫోన్ చేత ఎందుకంటే డ్యూటీకి ఎళ్ళాలంటే ఫోన్ చేయాలి కదా! అలా ఉంటది మరి.